కీర్తనలు 34వ దావీదు కీర్తన 11వ వచనం నుంచి 15వ వచనం వరకు వచనం వెంబడి వచ్చిన స్పష్టంగా బిగ్గరగా చదువుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరం కూడా పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నవి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఈ మాటలు చెప్తూ దేవుని స్తుతించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా బిగ్గరగా మనందరం పరిశుద్ధ లేఖన గ్రంథాలు పక్కన పెట్టేసి అందరం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. అందరం కూడా పరిశుద్ధ లేఖన గ్రంథాలన్నీ పక్కన పెట్టేసి ప్రార్థనతో కొద్ది నిమిషాలు దేవా నీ సన్నిధిలో మేమందరం కూడా నడిపించబడి ఉండగా ఈ రోజు కృప దించయ్యా, మహిమ దించయ్యా, వెలుగు దించయ్యా, నీ ప్రత్యక్షత దించయ్యా, నీ మహిమతో మమ్మల్ని లేపయ్యా, కృపతో లేవలేకయ్యా, మహదేశ్వర్యం చొప్పున ప్రభా ఇదిగోండేసయ్యా నీ చాలి కనికరము నీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచున తండ్రి. గొప్పవాడా, ఉన్నతమైన వాడా, కనికరం కలిగిన వాడా అని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి నీకే మహిమ 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 మహిమ. అందరం స్తోత్రాలాపన. తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే మహిమ, సర్వోన్నతుడా నీకే మహిమ, సర్వాధికారి నీకే మహిమ, అతి సుందరుడా నీకే మహిమ, అతి కాంక్షణీయుడా నీకే మహిమ. మేమందరం కూడా ఈ సన్నిధిలో చేరి నామాన్ని